ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించాం. చివరిగా ఒక ప్రశ్న అండి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మీ పార్టీ అధినేత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరి షర్మిల ఆ పార్టీ నాయకత్వ బాధ్యతను భుజాన్ని ఎత్తుకున్నారు. ఆమె ఎఫెక్ట్ కొంత పడే అవకాశం లేదా? అంటే మీ పార్టీలో ఉన్న నాయకులు టికెట్ రాని వాళ్ళు వెళ్ళి ఆమెతో కలిసే అవకాశం లేదా? ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కలిశారు. ఈరోజు షర్మిలమ్మ గారంటే మా అందరికీ గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆవిడంటే మా అందరికీ కూడా అభిమానం ఉంది. కానీ ఈరోజు ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆవిడలో వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి మనకి రాష్ట్రంలో తెలుసు. డెఫినెట్గా ఆవిడే కనుక వచ్చి తిరిగి క్యాంపెయినింగ్ చేసి మేనిఫెస్టో పెట్టి చేయమంటే ప్రజలే నిర్ణయితులు. మేము ఎందుకు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం మాకేమని. ఈరోజు మేమైతే 100% గెలవబోతున్నాం. 100% మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. షర్మిల గారు వచ్చి ఏం చేస్తారో, ఈ రాష్ట్రానికి ఏం చేయబోతారో వారి ప్రచారం చేసుకోవచ్చు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవిడంటే వ్యక్తిగతంగా మేమందరము రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడని గౌరవిస్తాం. ఇప్పటికీ గౌరవిస్తాం, ఎప్పటికీ గౌరవిస్తాం. కానీ ఆవిడ ఒక పార్టీ సిద్ధాంతంగా అనేక పార్టీ ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఒకే పార్టీలో ఉండాలనేముంది. ఈరోజు అన్నదమ్ములు బోల్లంత మంది డిఫరెంట్ పార్టీస్లో ఉంటారు, డిఫరెంట్ సిద్ధాంతాలతో ఉంటారు. మేమైతే మంచి చేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. ఎన్ని మంది కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదని తెలియజేస్తున్నాం.